హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉండారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన దివ్యాంగులకు సబ్సిడీ రుణాల గురించి మళ్ళీ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. నిన్న చిన్న సంజన మా జోగులాంబ డిస్టిక్లో మండల అధ్యక్షుడు అంట నాకు ఫోన్ చేసి, చాలా తక్కువ షార్ట్ పీరియడ్ ఉంది మేడం, మేము మా జిల్లాల్లో ఉన్న దివ్యాంగులకు చెప్పుకుంటాము, మరొకసారి మా కోసం చిన్న రిక్వెస్ట్తో ఈ వీడియో చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే అండి, మళ్ళీ వివరణ కావాలంట. మన దివ్యాంగులకు సంబంధించిన సబ్సిడీ రుణాల గురించి బ్యాంకుతో సంబంధం లేకుండా, లింకేజీలతో సంబంధం లేకుండా 50,000 రూపాయలు మన దివ్యాంగులకు ఫ్రీగా ఇస్తున్నారండి, ఏదైనా చేతి వృత్తులు పెట్టుకోవడానికి. ఓకేనా? మళ్ళీ వచ్చేసి ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తారా అని ఒక డౌట్. ఇద్దరికి ఇవ్వరండి, ఒక ఇంట్లో ఒకళ్ళకే ఇస్తారు. ఈ వెబ్సైట్ ఏమైనా మీకు తెలుసా అని అడుగుతున్నారు. అర్హతలు ఏంది అని అడిగినారు. అర్హతలు వచ్చేసి మన సదరం సర్టిఫికెట్ లో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 50% కన్నా ఎక్కువ అని చెప్పినాను, బై మిస్టేక్ అండి, ఏమనుకోవద్దండి. సదరం సర్టిఫికెట్ లో 40% కన్నా ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్. అందరికి ఇవ్వరండి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికి ఇస్తారు. అప్లై పాతోళ్ళు కొత్తోళ్ళు అంతా ఉంటారు కదండి. అప్లై చేసుకున్న వాళ్ళకి లేదు, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఉంది. ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత, వచ్చిన తర్వాత, లబ్ధి పొందిన తర్వాత మన దివ్యాంగులు వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ఎటువంటిది బయట జాబులు కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్కి సంబంధించింది కానీ ఎటువంటి పొందే అర్హత ఉండదన్నమాట ఈ లబ్ధి తీసుకుంటే. ఓకేనా? మళ్ళీ వచ్చేసి వయస్సు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల వరకు ఇన్కమ్ ఉండాలి. కావలసిన పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన సదరం సర్టిఫికెట్, బ్యాంకు బుక్కు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. ఓకేనా? ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లో కూడా డౌట్లు వస్తున్నాయి. ఒకసారి క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. క్యాస్ట్ మారదు కదండి, కాబట్టి పాతది 2-3 సంవత్సరాలు ఉన్నా చెల్లుతుంది. ఇన్కమ్ మాత్రం ఎవ్రీ ఇయర్ మారుతానే ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోండి. సంవత్సరం లోపు ఉంటే తీసుకోకండి, చెల్లుబాటు అవుతుంది. సంవత్సరం పైన 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే మళ్ళీ అప్లై చేసుకోండి. మీరు వీటితో పాటు జత చేసి పెట్టండి క్యాస్ట్ ఇన్కమ్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. వెబ్సైట్ గురించి కూడా చెప్పమంటున్నారు కదా. t.g.o.b.m.s.ccg.gop ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మాత్రమే ఉండయి డేట్లు. మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. ఓకేనా? ఇదివరకు అప్లై చేసుకున్న వాళ్ళకి రాదు, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోండి. లబ్ధి పొంది ఉంటారు కదండి గత ప్రభుత్వంలో, అప్పుడు వాళ్ళకి రాదు. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళకి రాదు, మండలానికి కొంతమందికే వస్తుంది. ఇది కూడా క్లారిటీ తీసుకోండి. మరైతే ఈ వీడియోకి సంబంధించిన వివరాలండి ఇవన్నీ. మీరు ఎంచక్కా నేను చెప్పినవన్నీ రెడీ చేసుకొని మీ సేవకి వెళ్ళి నేను చెప్పినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్ మీ సేవకి వెళ్ళిన వెబ్సైట్ తెలియదని కొంతమంది తిరిగి వస్తున్నారు. మీకోసమే ఈ వెబ్సైట్ గురించి కూడా చెప్పింది. కావాల్సిన డాక్యుమెంట్లన్నీ చెప్పాను కదండి. మీరు తప్పకుండా, నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఏమైనా మిస్ అయ్యిందా అని. కరెక్ట్గా చెప్పాలి కదండి, మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకూడదు. అందుకనే మళ్ళీ ఇప్పుడు కూడా వీడియో చేయడానికి కారణం. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ మీ అందరి దాకా వస్తాయి అన్నమాట. ఓకేనా? మరి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. ఈ వీడియో మీ అందరికీ అర్థమవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.